ఓం గం గణపతే నమః. అరుణాచల శివ. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:56 వరకు, అంటే సుమారు 3:30 ఉంది. 9:56 ముందు పట్టు స్నానం చేసుకొని జపం చేయటాన్ని ప్రారంభించాలి. అలాగే 3:30 గంటలు కూడా ఈ జపం చేసుకుని 1:56 తర్వాత విడుపు స్నానం చేయాలి. ఎవరైతే ఈ 3:30 ఈ యొక్క భగవన్నామస్మరణం చేస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మేషరాశి వారు, అలాగే కర్కాటక రాశి వాళ్ళు, అలాగే వృశ్చిక రాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు, ఈ రాశుల వారికి అనుకూల ఫలితం ఉంది. ఈ రాశులు కాని వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతికూల ఫలితం ఉంది. కాబట్టి ఈ ప్రతికూల ఫలితం ఉన్నటువంటి ఈ మిగతా రాశుల వాళ్ళు విశేషంగా జపం చెయ్యాలి. మర్చిపోకండి, ఈ 4 రాశుల వాళ్ళు కాని వాళ్ళు మాత్రం తప్పకుండా చెయ్యాలి. 4 రాశుల వాళ్ళు కూడా చేయాలి, మంచిది. జపం చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ మిగతా రాశుల వాళ్ళు జపం చేయాలి. అందరూ కూడా మరుసటి రోజు సోమవారం వచ్చింది కాబట్టి ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి విశేషంగా అభిషేకం చేసుకోవాలి. వారి పేరు మీద, వారి కుటుంబం పేరు మీద అవ్వచ్చు. అలా విశేషంగా అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకొని ఈ గ్రహణం ద్వారా వచ్చేటువంటి ప్రతికూల ఫలితాల నుంచి ఉపశమనం పొందండి. అలాగే ఆరోగ్యవంతులు వారు మధ్యాహ్నం 2 గంటల లోపే భోజనం పూర్తి చేసేయండి. అలాగే కొంచెం అనారోగ్యం ఉన్న వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు 5 గంటల లోపు భోజనం చేయవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు ఎక్కడ మంచం మీద పడుకున్నారో అంతసేపు కూడా అలా భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అలా గ్రహ నియమాలు పాటిస్తూ ఆ యొక్క ఏదైతే గ్రహ ప్రతికూల ఫలితాల నుంచి బయట పొందటానికి భగవన్నామస్మరణ చేయండి. అరుణాచల శివ. చిన్న అరుణాచలం. శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం శివనాగస్వామి.